తూర్పు క్రైస్తవ పాలన సంఘ సభ్యులకు ఆరాధన ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రభుత్వం క్రీస్తునామమున శుభములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దేవుడు మనకు ఇచ్చినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి అవకాశం, ఉదయకాలమున దేవుణ్ణి స్తుతించి ఆ వాక్యాన్ని వినేటువంటి ఒక సమయము మనకు అనుగ్రహించారు. ఈ సమయం లేకుండా ఎంతో మంది రచించారు. దేవుడు మనకి సజీవులుగా ఉంచి దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనల్ని ఇక్కడకు తీసుకొని వచ్చాడు. అందుకని దేవుడికి వందనాలు చెల్లించాలి. ముందు మన పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా ఆ వాక్యము ద్వారా మనము సజీవులుగా ఉంచాడు. వాక్యమే మనల్ని రక్షిస్తుంది కదా. మనము భక్తితో దేవుణ్ణి మనం ఎక్కువగా ఆరాధించినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప మేలును అనుగ్రహిస్తాడు. విశ్వాసం ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాము. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షరమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసింది. సో ఆయన జీవము మనకు అనుగ్రహించాడు. ఆ జీవముతో కూడినటువంటి నిరీక్షణ అనుగ్రహించి అక్షరమైనది అంటే నశింపలేదు. అక్షరం అంటే నశింపలేదు. క్షయమైనది అంటే నశించిపోలేదు. మన శరీరము క్షయమైనది కదా, మరి నశించిపోతుంది. కానీ ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్చాడు కదా. అందువల్ల మన శరీరం అనేటువంటిది క్షయమైనది. కానీ ఆయన శరీరము, ఆయన రక్తము అమూల్యమైనటువంటి కదా, అమూల్యమైనటువంటి రక్తం. అందుకని ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము చూసినట్టుగైతే అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడుతుందని మీరు ఎరుగురు కదా అనేటువంటి మాట. నిష్కలంకము, నిర్దోషము, అమూల్యమైనటువంటి రక్తం చేత మనల్ని ఆయన గొర్రెపిల్ల వంటి రక్తం చేత మనల్ని విమోచించారు కదా. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే అమూల్యమైనటువంటి ప్రెషియస్. అమూల్యం అంటే ప్రెషియస్ అంటే ఇంగ్లీష్లో అమూల్యం అంటే ఏంటి? వెల కట్టలేనిది అది కదా, విలువైనది కదా. విలువైనది, వెల కట్టలేనటువంటిది అమూల్యమైనటువంటిది. ఆయన రక్తం కూడా విలువైనది, వెల కట్టలేనటువంటిది. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ అమూల్యం అనేటువంటి దాని మీద మనకు దేవుడు ఎంతో మరి సరైనటువంటి మంచి గాలి ఇచ్చాడు కదా, మంచి నీరు ఇచ్చాడు, సూర్యరశ్మి ఇచ్చాడు కదా. మరి పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మనల్ని కాచి కాపాడు. ఆయన యొక్క అమూల్యమైనటువంటి ప్రేమ కదా, ఆయన అమూల్యమైనటువంటి ప్రేమ. ఈ లోకంలో మనము జీవిస్తున్నామంటే ఆయన అన్ని కూడా మనకు ఉచితంగానే
అనుగ్రహించాడు. ఆయన ఇవ్వడం బట్టే మనం ఈ లోకంలో ఈ విధంగా సజీవులుగా ఉన్నాము, మంచి జీవితాన్ని మనము పొందుతున్నాం. కానీ ఆయన మనం మంచిగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. మనం మంచిగా జీవించాలని కోరుకుంటున్నాడు. చిన్నతనం నుండి మరి ఆయన కూడా తన తండ్రి అయినటువంటి యేసేపుకి మరి ఆ యొక్క కార్పెంటర్ వృత్తిలో సహాయం చేశాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి అయినటువంటి యేసేపుకి ఈ దానిలో సహాయము వడ్రంగి కదా, కార్పెంటర్ అంటే వడ్రంగి పనిలో ఆయనకి సహాయం చేసి చిన్నతనం నుంచే ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు కదా. 33 సంవత్సరాలు యవన ప్రాయంలో ఆయన మన కొరకు చనిపోయాడు. యవన ప్రాయంలోనే ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఈ లోకంలో మనం దేన్ని కూడా చెల్లించకుండానే ఆయన అన్ని కూడా మనకి అమూల్యమైనటువంటి వాటిని ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. అయితే ఏంటి ఆ విలువ అనేటువంటిది? ఆ విలువ అనేటువంటిది ఏంటంటే మొట్టమొదట స్థిరమైనటువంటి ఆత్మీయత స్థిరముగా ఉండాలి. స్థిరమైనటువంటి ఆత్మీయత. మనం ఆత్మీయలో ఎదుగుతున్నాము అంటే స్థిరమైనదిగా ఉండాలి కదా. స్థిరమైనటువంటి ఆత్మీయత అనేటువంటిది మనము కలిగి ఉండాలి. మరి చిన్నతనం నుండే మనం చక్కగా దేవుల్లో మనం పెరిగేటువంటి వారుగా మనము ఉండాలి కదా. దేవుల్లో మనం పెరిగేటువంటి వారుగా మనము క్రీస్తుని చూపించాలి. మనము చూపించాలి. మరి లోకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. క్రీస్తుని ఏ విధంగా చూపించాలి? లోకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము. పన్నెండు 16 వచనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. మరి ఒక విధమైనటువంటి ఆలోచనతో దేవుడు మనము ఉన్నప్పుడు ఆయన మనం చూపించాలి. క్రీస్తును చూపించేటువంటి వారిగా మనము ఉండాలి. అంతేకాకుండా క్రీస్తు యేసు రక్తములో మనము కడగబడేటువంటి వారముగా మనము ఉండాలి. క్రీస్తు యేసు రక్తములో ఈరోజు ఈ శ్రమ ధ్యానాలు జరుగుతున్నాయి కదా. శ్రమ ధ్యానాలు జరుగుతున్నాయి. యేసు క్రీస్తు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉంటాడు కదా. ఆయన ఈ 40 దినాలకు చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది కదా. నోవాహు జలప్రలయం 40 దినాలు 40 రాత్రులు జరిగింది. మోషే సినాయి కొండ మీద మరి 40 దినాలు ఉపవాసము ఉన్నాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మరి అయితే మన పాపముల కొరకు ఆయన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు కదా. మన కొరకు చిందించాడు. మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము ఈ 18వ వచనములో మనం చూసినప్పుడు, ఆ సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. సిలువను కూర్చి వార్త తెలుసుకున్నటువంటి వారికి ఏంటి? వెరితనంగా ఉంటుంది. కానీ రక్షించబడుచున్నటువంటి మనకేంటి? దేవుని యొక్క శక్తి అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఈ దేవుని యొక్క శక్తి ఎలా వస్తుందంటే, స్థిరమైనటువంటి ఆత్మీయంగా మనం ఉన్నప్పుడు ఈ యొక్క దేవుని యొక్క శక్తి మనము పొందుకుంటాం. దేవుని శక్తి ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుని మనం చూపించగలిగినటువంటి వారముగా మనము చూస్తాం కనుక మరి మనం ఏం దేవుని చూపించాలంటే చూడండి, 12వ అధ్యాయం లోకాసు వార్త 12వ అధ్యాయము 8వ వచనంలో, మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట దాన్ని వాడిని ఒప్పుకొనను. మనుషుల ఎదుట నన్ను ఎరుగని వాడిని నేను ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పును.
మనుషులు కుమారుడి మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువాని పాప క్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మను దూషించే వానికి పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేదు. పాపాన్ని క్షమించి ఎప్పుడు క్షమిస్తాడు? ఆయన మనం పరిశుద్ధులుగా మనం ఉండగలిగినప్పుడు కదా. మన పరిశుద్ధులుగా మనం ఉండగలిగినప్పుడు మనం పాపమును ఒప్పుకుంటే ఖచ్చితంగా పాప క్షమాపణ అనేటువంటిది మనకి లభిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన పాపమును మనం ఒప్పుకోవాలి, మన పరిశుద్ధంగా మనం జీవించాలి. ఆత్మీయలో పరిశుద్ధత అనేటువంటి ఉండాలి కదా. అంతేకాకుండా స్థిరమైనటువంటి ఆత్మీయత అనేటువంటిది మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క భక్తి మీద నమ్మకం అనేటువంటిది మనకు ఉండాలి. దేవుని మీద నమ్మకం అనేటువంటిది, ఆయన చేసినటువంటి సూచక్రియలు అనేటువంటి నమ్మేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన పొందినటువంటి శ్రమల గురించి తెలుసుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన పొందినటువంటి శ్రమలు మన కొరకే అనేటువంటి నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే నిస్వార్థమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి. మన ప్రేమలో ఎటువంటి స్వార్థం అనేటువంటిది ఉండకూడదు. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటివి, విలువైనటువంటివి, మరి అంతేకాకుండా వెలకట్టలేనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి. అంతేకాకుండా స్థిరమైనటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి. దేవుడిపై నమ్మకాన్ని ఉంచాలి. కనుక ఈరోజు ఈ అమూల్యమైనటువంటి అమూల్యమైనటువంటి అంశము అనేటువంటి దాని గురించి మనం చూసినప్పుడు దేవుడే అమూల్యమైనటువంటి వాడు, దేవుడే విలువైనటువంటి వాడు, దేవుడు గొప్పవాడు, ఆయన రక్షకుడు కదా. ఆయన మంచి కాపరి కదా. ఆయన నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినటువంటి వాడు. ఆయన మాటల్లో మనకు భక్తి భావం అనేటువంటిది ఉండాలి. దేవుడే మరి గొప్ప ప్రశస్తమైనటువంటి వాడుగా ఉండడం అనేటువంటిది జరిగింది. అందులో బైబిల్లో చక్కగా యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనములో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 చూసినట్టయితే 15-16 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడండి, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కి ఉన్నారు. ఇంచేత ఎందుకు మనల్ని అరచేతుల్లో చెక్కించడం అంటే మనము జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం తప్పిపోకుండా మనం జాగ్రత్తగా ఉండటానికి ఆయన ఒక రక్షణగా ఆయన అరచేతుల్లో మనల్ని చిక్కున్నాడు. ఆయన అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆ ప్రేమను మన పట్ల కనపరుస్తున్నాడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు కదా. ఆయన మానవుడు, అంతేకాకుండా ఆయన దేవుడు. ఆయన నిజమైనటువంటి మానవుడు, నిజమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు కదా. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనం ఏం చేశాడు? ఆయన అరచేతుల్లో మనల్ని చిక్కి ఉన్నారు. ఇక మనము ఎక్కడికి వెళ్ళకుండా కదా, ఏ సాతాను గురిలో మనం చిక్కుకోకుండా మనం ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కి ఉన్నారు అని. ఇంకో చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ పక్కనే ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31:3 యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక నీవు కనపడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. 5వ వచనం, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావళిని మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించదు. మనం ఏదైతే నాటుతామో వాటిని అనుభవించేటువంటి ఆయన కనుక ఆయన మనకు గొప్ప దేవుడుగా ఉన్నాడు కదా.
మరి విలువ కట్టలేనటువంటి ఆ దేవుడు ఆయన. కాబట్టి ఆయన నిజమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప రక్షకుడు, గొప్ప ప్రధానమైనటువంటి కాపరి, గొప్ప కాపరి కదా. ఆయన మరి మన పట్ల చేస్తున్నటువంటి మేళ్లను మనం మర్చిపోకుండా ఆయన మన కొరకు పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా మనము ఉండాలి. యోహాను సువార్త 3:16 అందరికి వచ్చింది చెప్పండి. యోహాను సువార్త 3:16 అందరికి వచ్చినది కంటత. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయనంటే దేవుడు పరమ తండ్రి ఎవరు అద్వితీయ కుమారుని యందు, అద్వితీయ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అద్వితీయమైనటువంటి కుమారుడు, ప్రశస్తమైనటువంటి కుమారుడు కదా, విలువైనటువంటి కుమారుడు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక ఏమవుతుంది? నిత్య జీవము పొందుతుంది. నిత్య జీవం. ఆ జీవం అనేటువంటిది శాశ్వతమైనటువంటి జీవం కదా. ఆ నిత్య జీవాన్ని ఎవరి ద్వారా మనం పొందుతాము? అద్వితీయమైనటువంటి దేవుడి ద్వారా కదా. ఆయన మన కొరకు ఆయన ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను కదా, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నానని చెప్తాను. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే మనం చెప్పలేము కదా, మనం చెప్పలేము. ఎంతో ప్రేమించాడు. కాబట్టి తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచుక ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుతున్నాడు. ఆ తర్వాత రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:8 కూడా రోమా 5:8 చూడండి. అయితే దేవుడు మనలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతాము. చూడండి, ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం ఏమంటే నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంతేకాకుండా ఆయన ద్వారా ఉగ్రత నుండి, శ్రమల నుండి, బాధల నుండి, కీడుల నుండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షించడానికి సిద్ధముగా ఉన్నారు. కనుక మన దేవుడు ప్రెషియస్ గాడ్, ప్రశస్తమైన విలువైనటువంటి దేవుడు కదా, అమూల్యమైనటువంటి దేవుడు కదా, ప్రశస్తమైనటువంటి ఆయనలో ఎటువంటి మలినము లేదు, ఏ నేరము లేదు. నేరము లేనటువంటి ఆయన్ను మరి సిలువకు అప్పగించి భయంకరంగా ఆయన్ను మరి చిత్రహింసలు పెట్టాడు కదా. ఆయన వస్త్రాలను చీట్లు వేసుకున్నారు, తలపైన ముళ్ళ కిరీటాన్ని గుచ్చారు కదా. మరి ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు, శ్రమలు అవన్నీ కూడా మన కొరకే ఆయన పొందాడు. కాబట్టి ఆయన పొందినటువంటి ఆ శ్రమలను మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మనము జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. తర్వాత మొట్టమొదటి ఈ ప్రశస్తమైనటువంటి దానిలో మొట్టమొదటి అంటే అమూల్యమైనటువంటి విశ్వాసం మనకి ఉండాలి. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రెషియస్ సాల్వేషన్ లేకపోతే ఫెయిత్ అనేటువంటి కదా, విశ్వాసము, ప్రెషియస్ ఫెయిత్ అనేటువంటిది మనం ఉండాలి. చూడండి, మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చూసినట్టుగైతే, ఇందాక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం.
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే మీ అమూల్యమైనటువంటి మీ విశ్వాసము, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. అమూల్యమైనటువంటి విశ్వాసం మనకి ఉంటే ఏమవుతుంది? మెప్పు పొందుతాము, మహిమను పొందుతాము, ఘనతను కూడా మనం పొందడానికి కారణం. ఎప్పుడు? అమూల్యమైనటువంటి విశ్వాసంలో కూడా అమూల్యంగా ఉండాలి. అంతేగాని ఏదో నమ్మితే నమ్ముదాము లేకపోతే లేదు, విశ్వాసం అనేటువంటిది ఆ విధంగా ఉండకూడదు కదా. నమ్ముట వలన సమస్తము సాధ్యం అన్నారు కదా. వినుట నీవైతే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. అంటే ఈ విశ్వాసం కూడా ఎలా ఉండాలి? ప్రశస్తమైనటువంటి విశ్వాసం అనేటువంటి ఉన్నప్పుడు మనకి మెప్పు, ఘనత, ఆ తర్వాత మహిమ అనేటువంటిది మూటిని మనము పొందగలుగుతున్నాం. అంటే మొట్టమొదటి అంటే అమూల్యమైనటువంటి విశ్వాసం, ప్రెషియస్ ఫెయిత్ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ మనం చదవబడినటువంటి వాక్య భాగంలో అక్కడ ఏముంది? అమూల్యమైనటువంటి రక్తం, ప్రెషియస్ బ్లడ్ అనేటువంటిది ఉంది. అక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో 19వ వచనంలో ఉంది కదా, అమూల్యమైనటువంటి రక్తం, అమూల్యమైన రక్తము చేత ఆయన నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగుదు కదా. ఆయన అమూల్యమైనటువంటి రక్తం చేత మనము శుద్ధీకరించబడ్డాం, కడగబడ్డాం, విమోచించబడ్డాం, రక్షించబడ్డాం. దేవుడు అంటే ఆయన అమూల్యమైనటువంటి రక్తం మన కొరకు చిందించాడు కదా, మన కొరకు చిందించాడు. మరి ఆయన చిందించినటువంటి ఆ రక్తమును మనము జ్ఞాపకం చేసుకొని ఆయన నిర్దోషమైనటువంటి రక్తం, నిష్కలంకము, ఇటువంటి కలంకము లేనటువంటి రక్తము, అమూల్యమైనటువంటి రక్తము. అంతేకాకుండా గొర్రె పిల్ల వంటి రక్తము, క్రీస్తు యొక్క రక్తము, మరి గొర్రె పిల్ల యొక్క రక్తం, ఆ గొర్రె పిల్ల యొక్క క్రీస్తు రక్తం చేత మనము విమోచించబడుతున్నది మీరు ఎరుగరా. కాబట్టి మనము వెరగాలి కదా. అవును, మేము క్రీస్తు యొక్క రక్తం చేత మేము కడగబడేటువంటి వారముగా మేము ఉండాలి కదా, అందుకు మేము సిద్ధపడాలి అనేటువంటిది మనం అనుకోవాలి కదా. కనుక క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తం గురించి మనం తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించాలి. మూడవది ఏంటంటే అమూల్యమైన సజీవమైనటువంటి రాయి, ప్రెషియస్ స్టోన్ అనేటువంటిది క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రాయి, ప్రెషియస్ స్టోన్ అనేటువంటిది. మరియు మొదటి పేతురు 2వ అధ్యాయము 7వ వచనము చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 7 వచ్చిన వాక్య భాగాలు చూసినప్పుడు అక్కడ అమూల్యమైనటువంటి రాయి గురించి చెప్పబడింది. చూడండి, నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునొద్దకు వచ్చువారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలునర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు. చూడండి, మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఎలా ఉండాలంట? అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి
రాయిగా మనము ఉండాలి. రాయి అంటే ఎవరు? క్రీస్తే కదా, క్రీస్తే బండ కదా, క్రీస్తే రాయి. కాబట్టి సజీవమైనటువంటి రాయిగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? యెహోవా యొక్క మందిరాన్ని మనం నిర్మించేటువంటి వారముగా మనం, ఆయనే రాయి కదా, ఆయన రాయి కనుక సజీవమైనటువంటి మరి రాయిగా మనం ఉన్నప్పుడు మన చేత మందిరాన్ని ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశము ఆయన కలిగిస్తాడు కదా. కాబట్టి అమూల్యమైన సజీవమైనటువంటి రాయి. ఆ తర్వాత యెషయా 28:16 కూడా, యెషయా 28:16 చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువకు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి కదా, ఒక స్థిరమైన పునాది అయిన మూల రాయి అయినది. మరి కాబట్టి నిషేధించబడేటువంటి రాయి తలకు మూల రాయి కదా, నిషేధించకూడదు. ఎందుకంటే రాయి ఆయనే కదా, ఆయన రాయి కనుక అది పరిశుద్ధపరచబడేటువంటి రాయి అమూల్యమైనటువంటి తలరాయిగా ఉంది. అదేంటి? ఒక స్థిరమైన పునాది అయిన మూలరాయిగా ఉన్నది. రాయి మరి పునాది వేస్తాం కదా, రాయితో కదా, రాయితో పునాది వేస్తాం. రాయి సరైనటువంటిది కాకపోతే పునాది సరిగా ఉండదు. కనుక పునాది వేసేది యేసుక్రీస్తు ప్రభువారే. ఆ పునాది, ఆ రాయి ఆయనే, ఆ బండ ఆయనే, ఆ పునాదిని గట్టిగా వేయగలిగేటువంటిది ఆయనే. కాబట్టి మనము నిర్మించేటువంటి నిర్మాణం కాదు, ఆయన మన కొరకు ఒక భవనాన్ని నిర్మించాడు. ఆ భవనంలో మనం ఉండడానికి మనం సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడేటువంటి వారంగా మనము ఉండాలి. కాబట్టి మొట్టమొదటిది ప్రశస్తమైనటువంటి విశ్వాసము ఉండాలి, అమూల్యమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత అమూల్యమైనటువంటి రెండవది అమూల్యమైనటువంటి రక్తం చేత మనం కడగబడాలి. మూడవది అమూల్యమైన సజీవమైనటువంటి రాయిగా మనము ఉన్నప్పుడు ఆయన ఒక మందిరాన్ని మన ద్వారా ఏర్పాటు చేసుకుంటాడు. నాలుగవది ఏంటంటే అమూల్యమైనటువంటి వాగ్దానం, ప్రెషియస్ ప్రామిస్ అన్నమాట. వాగ్దానం ఇస్తాడు మనకి, అమూల్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ వచనం. మొదటి పత్రిక 4వ అధ్యాయము పేజీ నంబరు 214. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమమ్మా. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఎలాంటి స్వాస్థ్యం మనకు కలిగేది? అక్షయం, నశించలేనటువంటిది కదా. ఆ తర్వాత నిర్మలమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, అంతేకాకుండా వాడబారినటువంటిది, ఎప్పటికీ కూడా వాడబారినటువంటి స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింప చేశాడు. ఆ తర్వాత 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరిచినది. ఇందువలన చూడండి 6వ వచనము, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి
నానా విధములైన శోధనల చేత ప్రస్తుతంలో కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. కాబట్టి ఈ లేఖనాలు మనకిచ్చేటువంటి ప్రామిసులు చూడండి. నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరిశ్రమల శుద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క మెప్పులు మహిమలు ఘనతను మనము అది ప్రామిస్తారు. ఆయన మనకి ఇచ్చేటువంటి వాగ్దానం, ఆయనకు ప్రశస్తమైనటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే చివరిది ఏంటంటే ప్రెసిస్ లైఫ్, దేవుని యొక్క జీవితం మనకు ప్రశస్తమైనటువంటి జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కదా. ఇప్పుడు అబ్రహాము, శారా వారికి 100 సంవత్సరాలకి దేవుడు బిడ్డలు అనుగ్రహించాడు కదా. ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు అని అర్థం కదా. అబ్రహాం కంటే ఇస్సాకును ఎంతగానో ప్రేమించాడు, ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఇస్సాకు కుమారులు ఎవరు? ఏశావు, యాకోబు. ఏశావు కంటే యాకోబుని ఎక్కువగా ఆశీర్వదించాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? మళ్ళీ 12 మంది పిల్లలు. ఆ 12 మందిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడంటే యేసేపుని ఎక్కువగా ప్రేమించాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఎప్పుడైతే నడుస్తారో అప్పుడు దేవుని యొక్క కృప, దేవుడు అనుగ్రహించబడి మనము మంచిగా జీవించడానికి, మనలో ఆయన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు కదా. ఆయనకి మనం భయము భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఈ మధ్య T20 వరల్డ్ కప్ జరిగింది కదా. T20 ప్రపంచ కప్ అనేటువంటి జరిగింది. అందులో సంజు శాంసన్ అనేటువంటి ఒక కేరళ చెందినటువంటి యువకుడు, 31 సంవత్సరాలు. ఆ 31 సంవత్సరాలు ఆ సంజు శాంసన్ ఆడటం వల్లే ప్రపంచ కప్ అనేటువంటిది భారతదేశము గెలవడానికి కారణమైంది కదా. ఎవరు కాదు, ఒక్కడే ఆ ప్రపంచ కప్పును గెలిపించేటువంటి వాడుగా నిలబడ్డాడు. ఆయన ముందు స్థానం ఇవ్వాల, ఆడటానికి స్థానం కూడా ఇవ్వాల, సెలెక్ట్ చేశారు కానీ ఆడటానికి అసలు అవకాశం ఇవ్వాల. ఎక్కడ ఆడించాలి, సంజు శాంసన్ ఎక్కడ ఆడించాలి అని ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళే మరి ఆ సెమీఫైనల్స్కు ముందు మరి 94 పరుగులు చేసి వెస్టిండీస్ మీద సెమీఫైనల్స్కి తెచ్చాడు. ఆ తర్వాత సెమీఫైనల్స్లో 89 పరుగులు చేసి ఫైనల్స్కు తెచ్చాడు. అదే ఫైనల్స్లో మళ్ళీ న్యూజిలాండ్ మీద 89 పరుగులు చేసి ప్రపంచ కప్ను భారతదేశానికి అందించాడు. వాళ్ళ తండ్రి శాంసన్ తండ్రి ఒక కానిస్టేబుల్, ఢిల్లీలో కానిస్టేబుల్గా ఉన్నాడు. మరి వాళ్ళ కేరళ రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి వారు, చాలా భయభక్తులు కలిగినటువంటి వారు. చిన్నపిల్ల వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించారు. క్రమశిక్షణ, దేవుని వాక్యాన్ని ఎలా వినాలో, దేవుని వాక్యానుసారంగా ఎలా జీవించాలో వాళ్ళకి నేర్పించారు. అందువల్లే సంజు శాంసన్ ఈరోజు ప్రపంచంలోని ఒక మంచి క్రీడాకారుడిగా మరి భారతదేశం తరపున ఆడి 321 పరుగులు చేసి దేవుణ్ణి ఆయన గ్రౌండ్లో మోకాల మీద దేవుని మహిమపరిచాడు. గ్రౌండ్లో అంత 1,20,000 మంది మరి ఆడియన్స్ క్రికెట్ చూస్తున్నప్పుడు ఆ గ్రౌండ్లో మోకాల మీద ఆ హెల్మెట్, ఆ బ్యాట్ పక్కన పెట్టేసి దేవుణ్ణి మహిమపరిచాడు. చెప్పాడు, నాకు ఆల్మైటీ గాడ్ నాకు ఈరోజు ఆయన దీవెనలు ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు, అందుకని నేను ఇలా ఆడగలిగాను. భారతదేశానికి ప్రపంచ కప్పును ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం, ఆ నైపుణ్యత, మరి మంచి ఆట తీరు అనేటువంటిది నాకు దేవుడు జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే నేను పొందాను అనేటువంటి విషయాన్ని ఆయన గ్రౌండ్లో చెప్పాడు. ఆ తర్వాత ఇంటర్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అనేటువంటిది వచ్చినప్పుడు యేసుక్రీస్తు ద్వారానే నాకు ఈ యొక్క బ్లెస్సింగ్స్ అనేటువంటివి వచ్చాయి. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆయన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి దేవుడు ప్రార్థన చేస్తుంటే అందరూ ప్రార్థన చేశారు ఆయనతో పాటు.
కదా. ఆ తర్వాత ఉమెన్ క్రికెట్లో ఒక అమ్మాయి జమీమా రోడ్రిగ్స్ అనేటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అసలు ఇంతవరకు మనము ఉమెన్ క్రికెట్లో ఆస్ట్రేలియా మీద గెలిచినటువంటి దాఖలాలే లేకుండా, అలాంటిది సెమీస్లో 127 పరుగులు ఆ అమ్మాయి ఒక్కతే ఆడి ఫైనల్స్కి తెచ్చింది. చూడండి, జమీమా రోడ్డు ఆ అమ్మాయి కూడా చెప్పింది, దేవుని యొక్క మహాకృపను బట్టి నా యేసుక్రీస్తు ద్వారానే నేను ఈ ఘనతను సాధించాను అని పబ్లిక్గా ఆమె అందరి ముందు సాక్ష్యం చెప్పింది. దేవుడు చేసినటువంటి మేలులు మనుషుల ఎదుట మనం ఎప్పుడైతే దేవుడు ఒప్పుకుంటామో దేవుడు మనల్ని ఒప్పుకోడు కదా. మనం ఆయన ఒప్పుకునేటప్పుడు సిగ్గుపడకూడదు, భయపడకూడదు కదా. మరి ఇటువంటి అవమానాలు, బాధలు, నిందలు వచ్చినప్పుడు కూడా దేవుని కొరకే మనము జీవించాలి. దేవునికి మనం సాక్షులుగా మనం ఉండాలి. అలా సాక్షులుగా ఉన్నప్పుడు ఆయన ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తము చేత మనము కడగబడి మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతాం. అంతేకాకుండా ఆయన పొందినటువంటి ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలుగా మనము జీవించాలని మరి ఉచితముగా వచ్చేటువంటి వాటిని కాకుండా దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలని. చిన్న బిడ్డలు వాళ్ళ ఇద్దరు వచ్చారు, వాళ్ళు స్కూల్కి వెళ్తా ఆ చిన్న బిడ్డ వాళ్ళు చక్కగా బైబిల్స్ తీసుకుని వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎందుకు చిన్నతనం నుండి ఆ విధంగా తల్లిదండ్రులు ఆ విధంగా వాళ్ళని స్కూల్ ఆరాధనకు పంపిస్తున్నారంటే వాళ్ళకి దేవుల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనము వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మంచిగా చదువుతారు, మంచిగా రాణిస్తారు. మరి క్లాసుల్లో స్కూల్లో ఫస్ట్గా దేవుడు వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆ బిడ్డలకు కనిపిస్తారు కదా. మరి జమీమా రోడ్రిగ్స్, సంజు శాంసన్ మరి దేవుడు ఎలా వాడుకున్నాడో వాళ్ళు వాడుకుంటాం కాదు, కానీ వాళ్ళు బహిరంగంగా దేవుని ఒప్పుకున్నారు. దేవుని గురించి వాళ్ళు చెప్పారు సాక్ష్యం. అది గొప్ప విషయం. ఈ హిందూ దేశంలో మరి వారు ఆ బిడ్డలు ఇద్దరు దేవుని గురించి చెప్పడం అనేటువంటిది అది ప్రాముఖ్యం. దేవుడు చేసినటువంటి మేలుని మనము మర్చిపోకూడదు. చాలామంది భయపడతారు కదా, వాళ్ళు భయపడాలి. వాళ్ళు ఆ బిడ్డలు ఇద్దరు భయపడతారు. దేవుడు మాకు యేసుక్రీస్తే మాకు నిజమైనటువంటి రక్షకుడుగా ఉండి మమ్మల్ని నడిపించాడు, ఆయన ద్వారానే మేము ఆడగలిగాము అని చెప్పారు. వాళ్ళంత సాక్ష్యము అనేటువంటిది మనం కూడా మంచి జీవితం అనేటువంటిది మనము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ ప్రశస్తమైనటువంటి అంశం మీద 4 ప్రాముఖ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి మొట్టమొదటి విశ్వాసము, ఆ తర్వాత ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తము, ఆ తర్వాత అమూల్యమైన సజీవమైనటువంటి రాయి, ఆ తర్వాత అమూల్యమైనటువంటి ప్రామిస్. మనకి మెప్పు, ఘనత, మహిమ ఆయన ద్వారానే మనకి లభిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపామైన జీవము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి మరి వాక్యాన్ని బట్టి తండ్రి మేము కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యము మాకు ఏమి తెలిపిందో తండ్రి ఆ వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. అమూల్యమైనటువంటి మీ రక్తం చేత మేము కడగబడి మీరు పొందినటువంటి ఆ శ్రమలను మేము జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మీరు అక్కడ కొరకు సిద్ధపడేటువంటి వారముగా మేము ఉండటకు సహాయం దయచేసి నడిపించమని. ఒక ప్రకారం తండ్రి భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా తండ్రి మమ్మల్ని ఇంతవరకు కాపాడి దీవించారు ప్రభా తండ్రి. మరి మా పాలెంలో ఉన్నటువంటి మరి బిడ్డ తండ్రి ఆలస్యమును మీరు చేర్చుకున్నారు. అందుని బట్టి తండ్రి మేము కూడా ఒక దినమున మాకు ఒక పాఠము మేము సన్నిధికి చేరవలసినటువంటి వారమే. అయితే మేము పరిశుద్ధముగా తండ్రి మేము జీవించటకు సహాయము దయచేసి నడిపించండి. చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబానికి కావాల్సినటువంటి
మరి ఆదరణ మీరు దయచేసి నడిపించండి. భూస్థాపన కార్యక్రమంలో తోడుగా నడిపించండి, సహాయం దయచేసి నడిపించండి ప్రభా. మరి ఉచితమైతే తండ్రి మరొకసారి మిమ్మల్ని స్థుతించుటకు సహాయం దయచేయండి. వ్యాధి బాధలతో తండ్రి రోగ పడకల్లో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. మీ యేసుక్రీస్తు యొక్క రక్తము చేత తండ్రి ఆ బిడ్డలందరినీ కడగండి ప్రభా తండ్రి. వారు స్వస్థపరచండి తండ్రి. వారు లేపి మీ సాక్షులుగా నిలబెట్టుకొని సహాయం దయచేయండి ప్రభా తండ్రి. ఆర్థిక సమస్యలు తండ్రి, మరి మానసిక శారీరక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీరే నిజమైనటువంటి రక్షకునిగా అంగీకరించి మీ రక్తము చేత తండ్రి కడిగబడేటువంటి వారముగా మేమందరం ఉండటకు సహాయము దయచేసి నడిపించమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి విలువగా ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగూ అలాగే భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం మీద మాకు దయచేయము, మా రుణస్తులు మీరు క్షమించిన ప్రకారం మానవులను క్షమించుము, మమ్మల్ని శోధులకు తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం మీరు నారుతండి. ఆమె. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. అమూల్యమైనటువంటి రక్తము ఒక పాట ఉంది. ఎంఎం శ్రీలేఖ, ఎంఎం కీరవాణి గారి యొక్క చెల్లెలు ఎంఎం శ్రీలేఖ అనేటువంటి ఒక అమ్మాయి, ఆమె మ్యూజిక్ డైరెక్టరే కాకుండా ఆమె ఒక మంచి పాట వ్రాసింది. ఆ పాట కూడా ట్యూన్ చేసింది ఆ అమ్మాయి. ఆ చిన్న పాట ఒక చరణము పాడుకుందాం. సిల్వలో నా కై కార్చెను యేసు రక్తము, శిలనైనా నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము.